హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే సివిల్ స్కోర్ కొత్త రూల్స్, రోజుకు ₹100 పెనాల్టీ అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుండి క్రెడిట్ రిపోర్టులను యాక్సెస్ చేసేటప్పుడు క్రెడిట్ రిఫరెన్స్ ఏజెన్సీలు నేరుగా కస్టమర్లతో కమ్యూనికేట్ చేయాలని ఆదేశించింది. అంటే కస్టమర్ల సిబిల్ స్కోర్ విచారణ జరిగినప్పుడల్లా వారికి SMS లేదా ఈమెయిల్ ద్వారా తెలియజేయాలి. కస్టమర్ క్రెడిట్ అభ్యర్థన ఎందుకు తిరస్కరించబడిందో ఇప్పుడు బ్యాంకులు మరియు NBFCలు వివరించాలి. ఈ స్పష్టతను కస్టమర్లు తమ క్రెడిట్ యోగ్యతను ప్రభావితం చేసే అంశాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుందని చెప్పబడింది. దీనికి సహాయం చేయడానికి RBI అన్ని క్రెడిట్ సంబంధిత సంస్థలకు అభ్యర్థనను తిరస్కరించడానికి గల కారణాల యొక్క సమగ్ర జాబితాను రూపొందించాలని ఈ ఆర్థిక సంస్థలను ఆదేశించింది. సంవత్సరానికి ఒకసారి వినియోగదారుల యొక్క ఉచిత పూర్తి క్రెడిట్ నివేదిక గొప్ప నియమం. కస్టమర్లు సంవత్సరానికి ఒకసారి ఉచిత పూర్తి క్రెడిట్ నివేదికకు అర్హులు. కస్టమర్లు తమ పూర్తి సిబిల్ స్కోర్ మరియు చరిత్రను సంవత్సరానికి ఒకసారి సులభంగా యాక్సెస్ చేసేందుకు వీలుగా బ్యాంకులు మరియు NBFCలు వెబ్సైట్లో లింకును అందించాలని క్రెడిట్ సంస్థలు ఆదేశించబడ్డాయి. ఈ ప్రయత్నం మీ ఆర్థిక పరిస్థితిని మెరుగ్గా నిర్వహించడంలో మీకు సహాయపడుతుంది. రిపోర్టింగ్ చేయడానికి ముందు క్లయింట్కు తెలియజేయడానికి తప్పనిసరి నియమం. కస్టమర్ రక్షణ కోసం ఒక ముఖ్యమైన చర్యగా డిఫాల్ట్ను నివేదించే ముందు కస్టమర్కు తెలియజేయాలని RBI క్రెడిట్ బ్యూరోలను ఆదేశించింది. దీనితో తప్పు యొక్క ముందస్తు నోటిఫికేషన్ను SMS లేదా ఈమెయిల్ ద్వారా తెలియజేయాలి. ఇది పరిస్థితిని సరిదిద్దడానికి వినియోగదారులకు అవకాశం ఇస్తుంది. రోజువారీ ₹100 జరిమానా నియమం. కస్టమర్ క్రెడిట్ రిపోర్టింగ్ ఫిర్యాదును 30 రోజుల్లోగా పరిష్కరించకపోతే క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీ రోజుకు ₹100 జరిమానా చెల్లించాలి. ఇష్యూ రిజల్యూషన్ ప్రక్రియ కోసం RBI నిర్దిష్ట కాలపరిమితిని నిర్దేశించింది. ఏదైనా ఫిర్యాదులను క్రెడిట్ బ్యూరోలకు నివేదించడానికి రుణదాతలకు 21 రోజుల సమయం ఉంది. అదే సమయంలో సమస్యను పరిష్కరించడానికి బ్యూరోకు అదనంగా 9 రోజుల సమయం ఉంది. RBI యొక్క ఈ చర్యలు నిరంతర క్రెడిట్ రిపోర్టింగ్ యొక్క పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్నాయి. కస్టమర్లకు మరింత భద్రత మరియు స్పష్టతను అందిస్తుంది. ఈ నిబంధనలతో వ్యక్తులు తమ క్రెడిట్ సమాచారాన్ని మెరుగ్గా యాక్సెస్ చేయగలరు మరియు రుణ తిరస్కరణ వెనుక గల కారణాలను అర్థం చేసుకోగలరు.